నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈ వ్యాపారం పరిధి. ఈ వ్యాపారం పరిధి చూసినట్లయితే, ఈ వాణిజ్యం. అంటే ఇంటర్నెట్ ద్వారా వ్యాపారం నిర్వహించడాన్ని మనం ఏమంటామంటే, ఈ వాణిజ్యం అంటామనమాట. ఆన్‌లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకాలు చేసే ప్రక్రియ దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా మనకి ఈ వాణిజ్యం కిందకి వస్తాయన్నమాట. తర్వాత చూసినట్లయితే ఈ వేలం. ఈ వేలం అంటే ఇంటర్నెట్ ద్వారా వేలం నిర్వహిస్తే దాన్ని ఈ వేలం అంటారనమాట. అంటే బ్యాంక్‌లో ఉండిపోయినటువంటి గోల్డ్ లోన్ కానీ, కార్లు కానీ ఇవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు వేలం వేస్తారు. ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది ఆ వేలం. అయితే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వెబ్‌సైట్‌లో పెడతారు. దాన్ని చూసి మనం కొటేషను ఇస్తామనమాట డిపాజిట్ కట్టి. దాన్ని ఏమనంటే ఈ వేలం అంటాం. ఆన్‌లైన్ ద్వారా వేలం. ఆక్షన్ అంటారు. వేలం జరిగినట్లయితే దాన్ని ఈ వేలం అంటారు. ఇంటర్నెట్ ద్వారా వేలం నిర్వహిస్తే దాన్ని ఈ వేలం అంటారు. ప్రజలు తమ సమయం వృధా కాకుండా వేలంలో పాల్గొవచ్చు. అంటే ఎక్కడో జరుగుతుంటే అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంటి దగ్గర కూర్చొని మనం ఏం చేయొచ్చు అంటే వేలంలో పాల్గొవచ్చు. అదేవిధంగా వెబ్ పేజీల్లో కొంతమంది వెబ్‌సైట్‌లో పెడతారు. దాన్ని చూసి కూడా మనం వేలం పాడొచ్చనమాట. వేలం పాట పాడొచ్చు. ఈ బ్యాంకింగ్. ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ వ్యవహారాలు జరిపినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం ఈ బ్యాంకింగ్ అంటామనమాట. ఖాతాదారుడు బ్యాంకు పనివేళతో సంబంధం లేకుండా ఇంటి వద్ద నుండే బ్యాంకు చెల్లింపులు చేయవచ్చు. ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. అంటే మనం చూడండి నెట్ బ్యాంకింగ్ ఉంది కదా! నెట్ బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా మొబైల్ బ్యాంకింగ్ కానీ ఉన్నట్లయితే మనకి బ్యాలెన్స్ ఎంత ఉందని ఇంటి దగ్గర కూర్చొని చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఈ బ్యాంకింగ్ అనమాట. మనం చేసేది ఈ బ్యాంకింగ్. తర్వాత ఈ మార్కెటింగ్. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా అంటే మొబైల్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా మనం వస్తువుల అమ్మకాలు, కొనుగోలు ప్రపంచవ్యాప్తంగా అంటే దీనికి ఏ విధమైనటువంటి బౌండరీస్ లేకుండా కనుక వస్తువుల అమ్మకాలు, కొనుగోలు జరిగితే దాన్ని ఏమంటామంటే ఈ మార్కెటింగ్ అంటారనమాట. ఈ ట్రేడింగ్. ఆన్‌లైన్ ద్వారా వాటాలు, సెక్యూరిటీలు కొనుగోలు, అమ్మకాలు జరిగితే దాన్ని ఏమంటామంటే ఈ ట్రేడింగ్ అంటాం. అంటే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మనం చేస్తాం కదండీ ఈ ట్రేడింగ్. అదే ఈ ట్రేడింగ్ అనమాట. స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో చేసేదే మనకి ఈ ట్రేడింగ్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.